హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శతస్య అకాడమీ. ఈరోజు మనం రౌలట్ సత్యాగ్రహం గురించి నేర్చుకుందాం. రౌలట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 1919 ఫిబ్రవరి 14న గాంధీజీ సత్యాగ్రహం చేయడానికి పూనుకున్నారు. గాంధీజీ ఆర్య సమాజ నాయకుడైన స్వామి శ్రద్ధానందతో కలిసి సత్యాగ్రహ సభ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. గాంధీజీ 1919 మార్చి 30న హర్తాల్కు పిలుపునిచ్చారు. కానీ ఈ హర్తాల్ వాయిదా పడింది. ఈ విషయం తెలియని ప్రజలు స్వామి శ్రద్ధానంద నాయకత్వంలో మార్చి 30న ఢిల్లీలో హర్తాల్ నిర్వహించారు. ఏప్రిల్ 4న శ్రద్ధానంద జామా మసీదులో ప్రార్థనలు జరిపాడు. 1919 ఏప్రిల్ 6న గాంధీజీ నాయకత్వంలో బొంబాయిలో రౌలట్ సత్యాగ్రహం ప్రారంభమైంది. కానీ ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలాబాగ్ ఉదంతం కారణంగా ఏప్రిల్ 18న సత్యాగ్రహాన్ని నిలిపేశారు. గాంధీజీ రౌలట్ చట్టం విషపూరితమైన వ్యాధికి లక్షణం అన్నారు. ఈ సత్యాగ్రహ సమయంలో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎన్నికైన జిన్నా, మాలవ్య, మజరుల్ హక్ రాజీనామా చేశారు. ఈ సత్యాగ్రహ సమయంలో వైస్రాయ్ లార్డ్ చేమ్స్ఫోర్డ్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ మరియు ఇన్ఫోగ్రాఫిక్ నోట్స్ల కోసం మన శతస్య ఇన్ఫర్మేటివ్ హబ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి.